వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది. అయితే ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో గందరగోళం నెలకొనడంతో మండలిని చైర్మన్ వాయిదా వేశారు. మెడికల్ కాలేజీలపై చర్చ వేంటనే మెడికల్ కాలేజీలపై చర్చ వేంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలపై చర్చ వేంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలపై చర్చ వేంటనే రద్దు చేయాలి. ఈపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. అనారోగ్యం ప్రైవేటు పరమా సిగ్గు సిగ్గు అనారోగ్యం ప్రైవేటు పరమా సిగ్గు సిగ్గు అనారోగ్యం ప్రైవేటు పరమా సిగ్గు సిగ్గు. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీ దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్ లో చెప్పంటారా? దాన్ని ఏ విధంగా వచ్చారు? అది తప్పు కదా చూసా. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు. కోట్లాది మంది ప్రజల తాలూకు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి, డిబేట్ జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష. మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి. ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు, రేపు ఇంకోటి తీసుకోండి. ముందు సభ అదుపులో పెట్టండి అధ్యక్ష. సభ అదుపులో పెట్టండి. తమరే గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు, మేము సభ్యులుగా ఉన్నాం. పోడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష. మీరు గీసిన గేట్ దాటి రాలేదు. ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు. దయవుంచి మీ పవర్స్ ఉపయోగించండి. సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష.